ఒక 3-4 విషయాలు ఎక్కువ అంటే పోలీస్ యొక్క దాని మీద అనుమానం కలిగించే విధంగా లేకపోతే వాళ్ళ మీద ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ కలిగించే విధంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి, పోలీసులు పారిపోయారు అక్కడి నుంచి యాక్సిడెంట్ అయిన వెంటనే. 2, ఏంటి ఎస్ఐ దిగిన అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే సిగరెట్ తాగాడు. 2, 3 వెహికల్లో గాంజా ఉంది, ఎందుకు గాంజా ఉంది. 3, 4 ఇంకోటి ఏంటది ఎస్ఐస్ తాగిన మొత్తం కానీ ఈ 4 విషయాల గురించి మాట్లాడడం జరిగింది. దీంట్లో ఒకటి చూసుకున్నట్లయితే, ఒకటి యాక్సిడెంట్ జరిగింది వాస్తవం, దాన్ని ఎవరు కాదనలేరు, దాన్ని ఏమి ఎవరు చేయలేరు కూడా. యాక్సిడెంట్స్ అవుతాయి. యాక్సిడెంట్ అయిన వెంటనే ఫస్ట్ ఎస్ఐ బలిపురవ వాళ్ళ ఎస్ఐస్ ఇద్దరు కూడా వాళ్ళ ఐడెంటిటీ చెప్పారు, మేము పలానా అని చెప్పారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎస్ఐలు ఎప్పటి నుంచి చేస్తున్న వాళ్ళు సుపరిచితం, వాళ్ళకి తెలుసు. 108 కూడా ఎస్ఐనే కాల్ చేశారు. అండ్ వాళ్ళకి తెలిసిన వ్యక్తులు కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళు తెలిసిన వ్యక్తులకు చెప్పి వెహికల్స్ కూడా తెప్పించారు. 108 వచ్చేంత వరకు చేసేంత వరకు కూడా ఎస్ఐలు అక్కడే ఉన్నారు. అండ్ ఇక్కడ స్టేషన్ నుంచి కూడా ఎస్ఐ అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు కలిసి ఆ క్షతగాతులు ఎవరికైతే ఇంజూర్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ ఎక్కించడం జరిగింది. అంబులెన్స్లో ఎక్కించి 108లో హాస్పిటల్ పంపించడం జరిగింది. అయిన తర్వాత సబ్ ఇన్స్పెక్టర్స్ హాస్పిటల్ కూడా వెళ్ళారు. దానికి మన వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వాళ్ళని చేసి దాంట్లో ఒకరికి కొంచెం ఎక్కువగా ఇంజురీ అయిందని అంటే వాళ్ళని వెంకటరమణ హాస్పిటల్కి షిఫ్ట్ చేసేదా కూడా మా ఎస్ఐసి షిఫ్ట్ చేశారు. అండ్ ఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఉన్నదానికి కూడా మాకు వీడియో ఎవిడెన్స్ ఉంది. సో దీంట్లో ఎస్ఐలు పారిపోయారు, ఎస్ఐలు తాగిన మత్తులో ఉన్నారు, వాళ్ళు చేశారనేది మటుకు అది పూర్తిగా అవాస్తవం. అది కరెక్ట్ కానే కాదు. నంబర్ 1, తాగారు, ఎస్ఐలు తాగిన మత్తులో అన్నారు. సిగరెట్ దిగగానే సిగరెట్ తాగారన్నారు. అది చేసే టైంలో మా అద్దంకి ఎస్ఐ గారు కూడా అక్కడే ఉన్నారు. అది కూడా పూర్తిగా అవాస్తవం. 3వ విషయము, బండిలో గాంజా ఉంది, ప్రైవేట్ వెహికల్లో వస్తున్నారంటే అవును, అందరికి తెలిసిన విషయం. వాళ్ళు అక్కడి నుంచి టెంపుల్ నుంచి వస్తున్నారు, వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు, టెంపుల్ నుంచి వస్తున్నారు. వచ్చిన క్రమంలో మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి గాంజా, ఒక కేసుకు సంబంధించిన గాంజా మా వాళ్ళు సీజ్ చేశారు గాంజా. సో సీజ్ చేసిన గాంజా వెహికల్లో ఉంది. ఆ లిక్కర్ బాటిల్ కూడా సీజ్ చేశారు, లిక్కర్ బాటిల్ కూడా వెహికల్లో ఉంది. సో దానికి సంబంధించినవన్నీ కూడా నేను కేసు రిజిస్టర్ చేస్తాం, అది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దానికి సంబంధించి ప్రాపర్గా విచారణ చేసి దానికి సంబంధించి కోర్టుకి అన్ని కూడా డీటెయిల్స్ ఇస్తాము. తర్వాత తాగిన మత్తు, ఇద్దరు ఎస్ఐలు తాగారని కూడా పూర్తిగా అవాస్తవం. తాగిన వారైతే అక్కడే ఉండి చాలాసేపు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరితోటి కూడా వాళ్ళు హార్ష్గా బిహేవ్ చేసింది లేదు, ఎవరితోటి కూడా గొడవ పెట్టుకుంది లేదు, ఎవరితోటి దురుసుగా ప్రవర్తించింది లేదు. 108 కాల్ చేసి రెస్పాన్సిబుల్గా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, వాళ్ళు హాస్పిటల్ చేయడం అనేది జరిగింది. సో ఈ 4 విషయాలు ఏదైతే కొంచెము పోలీసు వాళ్ళ యొక్క మా యొక్క దీని మీద చెప్తున్నా 4 కూడా కరెక్ట్ కదా, దవాసం అని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఇంకా దీంట్లో ఈ ప్రైవేట్ వెహికల్ అన్నారు, అదన్నారు, అవన్నీ కూడా మనము పోలీస్ అనేవాళ్ళు రకరకాల ఆపరేషన్స్ చేస్తారండి. మేము మా ఎనానిమిటీ చేయడానికి, గ్యాంబ్లింగ్ రైడ్స్ చేయడానికి, ఇంకో రైడ్స్ చేయడానికి రకరకాల ప్రైవేట్ వెహికల్స్లో వెళ్తారు. అవి నా విధంగా చేయకపోతే చాలా సందర్భాల్లో చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఇదేమి కొత్త విషయం అండి, అందరూ కూడా విలేకరులందరికీ తెలుస్తుంది. ఎప్పుడు కూడా పోలీస్ యూనిఫామ్లోనే ఉండరు, మఫ్టీలో వెళ్తారు, రకరకాల వెహికల్స్లో వెళ్తారు, రకరకాల రైడ్లు చేస్తాము, అన్నీ చేస్తే నవ్వుతాయి. సో లేకుండా మనం పోలీస్ వెహికల్ వేసుకొని సైరన్ కొట్టుకోకపోతే దొంగలు అట్లా పోతూ ఉంటారు. సో కాబట్టి అది పెద్ద మఫ్టీలో ఉన్నారు, ప్రైవేట్లో వెహికల్లో ఉన్నారు, అదే పెద్ద నేరం ఒకటి కాదు. అంటే యాక్సిడెంట్ అంటాము, డ్యూటీలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరగడం అనేది కొంచెము అది కరెక్ట్ కాదు. కొంచెం చూసుకోవాల్సిన అవసరం, కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అయితే అది కూడా ఏంటంటే అనుకోని పరిస్థితి. ఒక అతను బైక్లోంచి ఆపోజిట్ వెహికల్ రావడం, ఈవెన్ ఆటో కూడా ఆపోజిట్ వెహికల్లో రావడం వల్ల ఇది తప్పించిపోయి దానికి అయింది తప్పితే అది కూడా వేరే విషయంగా కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళకి యాక్సిడెంట్ అయితే మనం చింతిస్తాం. దానికి సంబంధించి మనం ఏదైతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలో కొంచెం వాళ్ళ రోడ్ సేఫ్టీ దానికి సంబంధించి అది కూడా తీసుకుంటాం. సో ఇంకొక విషయం అంటే పోలీస్గా మేము ఈ జిల్లాలో చాలా చిత్తశుద్ధితో చేస్తున్నాము అన్ని విషయాలు కూడా. లాస్ట్ వీక్ కూడా నేను అద్దంకికి వచ్చి ప్రజా గ్రీవెన్స్ పెట్టాము. అట్లా మా అధికారులు కూడా కంటిన్యూస్గా వస్తున్నారు. ప్రజలకు వీలైనంత చేరువుగా ఉండి మనము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఈ కొన్ని విషయాలు వచ్చినప్పుడు
అంటే పూర్తిగా విషయం అంటే ఉన్న విషయాన్ని చెప్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ లేని కొంచెం దాన్ని ఎగ్జాజరేట్ చేయడం కొంచెం చేసినందువల్ల పోలీసు యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినట్లయితే కొంచెం ఆలోచించుకోవాలా. అందరూ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా చాలా చిత్తశుద్ధితో ప్రజలకి మంచి చేయాలన్న ఇదిలో చేస్తున్నాం. ఈ మధ్య చూసినట్లయితే రోడ్ సేఫ్టీ గురించి కూడా మనం నాన్ హైవేలో కానీ చాలా మనము చర్యలు తీసుకున్నాము. అన్ని ప్రజలకి ఈవెన్ ఇప్పుడు రోడ్డు మీద మనము పెయింటింగ్స్ వేసి ప్రజలకి ఎక్కడ కూడా రోడ్ సేఫ్టీ దానికి సంబంధించి, అట్లాగే మనం ఈ మధ్య ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్, వైర్ థెఫ్ట్ అఫెన్సెస్, ప్రాపర్టీ అఫెన్సెస్ చాలా విషయాల మీద మనము శ్రద్ధ పెట్టి చేస్తున్నాము. కాబట్టి దయచేసి ప్రజలందరికీ కూడా కావచ్చు, అందరికీ కూడా కొంచెం ఇటువంటి విషయాల్లో ఉన్నప్పుడు కొంచెం సమయం పాటించి కొంచెం పరిస్థితులు అర్థం చేసుకొని అన్ని విషయాలు కరెక్ట్గా తెలుసుకొని ఏదైనా కానీ దాని గురించి చెప్పినట్లయితే బాగుంటుంది. ఉంది కదా అని చెప్పి మనకు ఉన్న ఆలోచనని ఉన్న వాటిని టకటగా చెప్పడం వల్ల మళ్ళీ దానికి రకరకాల సమాధానాలు ఇవ్వడం చాలా కష్టం. కొంచెం ప్రజలు కానీ చేసేవారంతా కూడా కొంచెం బాధ్యతగా ఉండాలా, బాధ్యతగా ఇన్ఫర్మేషన్ చేస్తే బాగుంటుంది. అట్లా కాకుండా మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ప్రజల్లో తెలియని ఒక మిస్ట్రస్ట్ క్రియేట్ చేసినట్లయితే అది కరెక్ట్ కాదు. మేము ఒక 10 రోజులు చెప్తుందంటే మేము చాలా కమిట్మెంట్ తోటి చేస్తున్నాము. సో ఇదే విధంగా చేయాలన్న ఇది కూడా ఉంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని చేస్తానికి ఏదైతే మేము యాక్సిడెంట్ కేసు ఉంది, తర్వాత ఇంకా కేసు ఇవన్నీ కూడా ప్రాపర్గా ఇంపార్షియల్గా చేస్తాము. దానికి తగ్గట్టుగా లా యాజ్ పర్ ప్రొసీజర్ ఎలా ఉందో అలా ప్రొసీజర్ ప్రకారం చేస్తాము. సో ఈ విషయాలు మీకు క్లియర్గా చెప్పాలని నేను రావడం జరిగింది. సో